శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఎలా ఏర్పడింది అనటానికి కొన్ని స్టోరీస్ ప్రచారంలో ఉన్నాయి. అవేంటో మీకు చెప్తాను. ఒకరోజు శివపార్వతులు తమ ఇద్దరు కుమారులైన కార్తికేయ స్వామికి మరియు గణపయ్యకి పెళ్లిళ్లు చేయాలి అని అనుకుంటారు. అయితే వాళ్ళిద్దరిలో ఎవరికి ముందుగా పెళ్లి చేయాలి అని ఆలోచిస్తూ శివపార్వతులు ఇద్దరికీ ఒక పోటీ పెడతారు. కార్తికేయ, గణేశ, మీ ఇద్దరిలో ఎవరైతే ముందుగా ఈ ముల్లోకాలను చుట్టి వస్తారో వాళ్ళకే ముందు పెళ్లి చేస్తాను అని చెప్తారు. కార్తికేయ స్వామి వాహనం నెమలి, గణపయ్య వాహనం మూషికం. ఎలా చూసినా సరే కార్తికేయ స్వామియే గెలుస్తాడు అని చుట్టూ ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారు. ఇక కార్తికేయ స్వామి ఆయన వాహనమైన నెమలిని తీసుకొని బయలుదేరారు. కాని గణపయ్య మాత్రం అక్కడే ఉన్న శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. అసలు గణేశుడు ఏం చేస్తున్నాడో శివపార్వతులకు అర్థం కాదు. అప్పుడు శివుడు, ఏంటి గణపయ్య అలా తిరుగుతున్నావని అడగగా, విఘ్నేశ్వరుడు, మీరే కదా ప్రపంచం చుట్టూ తిరగమన్నారు, అమ్మా నాన్నల్ని మించిన ప్రపంచం ఇంకేముంటుంది అని వాళ్ళతో అంటాడు. ఈ జవాబు విన్న శివపార్వతులు నిజమే కదా అని అనుకుంటారు. అంతలోనే కుమారస్వామి ప్రపంచం మొత్తం తిరిగి వచ్చేస్తాడు. కానీ అప్పటికే విఘ్నేశ్వరుడు అక్కడే ఉంటాడు. ఇక శివపార్వతులు కూడా విఘ్నేశ్వరుడు గెలిచాడు అని చెప్పేస్తారు. ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి రిద్ధి, సిద్ధి అనే బ్రహ్మకుమారిలతో కళ్యాణం జరిపిస్తారు. కానీ కష్టపడి ముల్లోకాలు తిరిగి వచ్చిన కుమారస్వామికి మాత్రం చాలా బాధేస్తుంది. ఆ బాధతో కుంగిపోయిన కుమారస్వామి, ఇక నేను జీవితంలో పెళ్లి చేసుకోను అని భూలోకం వచ్చేసి ఆయన మనసు తేలికవ్వడానికి శ్రీశైలం కొండపైన తపస్సు చేస్తాడు. కుమారస్వామి బాధను గమనించిన శివుడు భూలోకానికి వచ్చేస్తాడు. కార్తికేయ స్వామిని తీసుకెళ్దామని ట్రై చేసినా సరే కార్తికేయ స్వామి నేను రాను, ఇక్కడే ఉంటాను అని చెప్పేస్తాడు. ఎంత ప్రయత్నించినా సరే కార్తికేయ స్వామి కదలడు. ఇక కార్తికేయ స్వామిని వెనక్కి తీసుకురావడం కష్టమని భావించిన శివుడు ఆ శ్రీశైలం కొండపైనే జ్యోతిర్లింగంలా ఆవిర్భవించాడు. ఈ స్టోరీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జానపద కథల్లో చెప్పుకుంటారు.